వాళ్ళ కోసం ఒక 5 మినిట్స్ నా బ్యాక్‌గ్రౌండ్ చెప్పేసి మన మెయిన్ టాపిక్‌లోకి వద్దామండి. సో మేము లారీ ట్రాన్స్‌పోర్టేషన్ ఫీల్డ్‌లో ఉన్నాము. ఒక 4 లారీలున్నాయి. లారీ ట్రాన్స్‌పోర్ట్ ఉంది. సో లైఫ్ ఆసమ్‌గా ఉందండి. సో కొంతమందికి హెల్ప్ చేయాలనే మెయిన్ ఉద్దేశ్యంతో. సో ఓకే. కొంతమంది కనీసం భరత్ సార్ అనే వ్యక్తి ద్వారా ఒక 100 మంది కుటుంబాలలో నెలకి ఒక ₹1,00,000 సంపాదించుకోగలిగితే నా ద్వారా సో ఇక నాకు అది చాలా చాలా హ్యాపీ అండి. ఓకే. నాకు వచ్చిన ఏదైతే ఇన్‌కమ్ ఉందో అది నాకు కిక్ లేదండి. ఎందుకంటే ఆ ఇన్‌కమ్ కోసం నేను రాలేదు. అసలు ఆ ఇన్‌కమ్ వచ్చిన రోజు గూడా నేను నైట్ మంచిగా పడుకున్నా. అంటే మనకి రేపు మార్నింగ్ ఎంత అనేది తెలుసునంగా నాకు పెద్ద కిక్ లేదు. సో మనందరం గెలవాలండి. ఓకే. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరం గెలవాలి. ఓకే. ఒక ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే ఆ ఇల్లు ఎంత బావుంటది. ఆ ఇంట్లో నలుగురుండి, ముగ్గురు హ్యాపీగా ఉండి, ఒక వ్యక్తి అన్‌హ్యాపీగా ఉన్నారనుకోండి. ఆ ఇల్లు ఎలా ఉంటది? సో ఓకే. అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏం లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీగా ఉండాలి. టెన్షన్ ఫ్రీగా ఉండాలి. పీస్‌ఫుల్ మైండ్‌గా ఉండాలి. ఓకే. సో, అందరూ ఫ్రీగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే మనం ఫ్రీడమ్ గ్రూప్ అని స్టార్ట్ చేసినాము. సో, మెయిన్ ఉద్దేశ్యం అది. ఓకే. సో, మన మెయిన్ టాపిక్‌లోకెళ్దాము. యాహ్! సో, క్రౌన్. ఓకే. సో, జనవరి సెకండ్ రోజు అంటే నేను ఇదివరకు చూస్తున్నప్పుడండి సో 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ మనం చెప్తూ ఉంటాం. ఓకే. 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లో 8 రకాల ఇన్‌కమ్‌లు తీసుకోవచ్చు. 8 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు మీరు క్రౌన్ డైరెక్టర్‌లో. అండ్ మోరోవర్ క్రౌన్ అనేది ఒక స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది. ఒక స్పెషల్ థింగ్ అది. ఓకే. అంటే ఎంత స్పెషల్ అంటే మీ అందరికి తెలుసు 'పూర్ణిమ దాస్' అండ్ 'పురుషోత్తమ్ దాస్' అవర్ టీమ్ లీడర్స్. ఓకే. వీఎంసీఎం మెంబర్. ఓకే. వెస్టీజ్ మేనేజ్మెంట్ కౌన్సిల్ మెంబర్. వెస్టీజ్ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే సో, వీళ్ళని పిలిచి సో, మేము ఈ ఈ ఒక్క స్టెప్ మేము ఫార్వర్డ్ చేస్తున్నాం. ఈ స్టెప్ తీసుకోబోతున్నాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే. సో, అటువంటి లీడర్స్ అంటే మన పురుషోత్తమ్ అండ్ పూర్ణిమ దాస్ గారు. సో, నేను క్రౌన్ అయినాక సార్ నాకు పర్సనల్‌గా కాల్ చేసి నాతోని ఒక 20 నిమిషాలు మాట్లాడడం జరిగింది. సో, ఇదే టైం ఈవినింగ్ టైం ఇదే టైం. సో, అంతే కాకుండా సార్ పర్సనల్ బ్రాడ్‌కాస్ట్. సో, సార్‌కి క్రౌన్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ నుంచి పర్సనల్ బ్రాడ్‌కాస్ట్ ఉంది సార్‌కి. సో, ఎవ్రీ డే డైరెక్ట్ యాక్సెస్ ఉంటది సార్‌కి నాకు. నేనేమన్నా గుడ్ థింగ్ చేసినప్పుడు సార్‌కి నేను పర్సనల్‌గా రిప్లై ఇస్తా. సో, చూడండి ఒక నెలకు ఒక 15,00,000, 20,00,000 సంపాదించే వ్యక్తి మనతోని డైరెక్ట్ యాక్సెస్‌లో ఉన్నారంటే ఎంత అద్భుతమైన విషయం. ఇప్పుడు మీరే ఒక్కసారి ఆలోచించండి. ఆహ్, ఒక క్రౌన్ డైరెక్టర్ ఒక న్యూ పర్సన్ ఇంటికొచ్చి సో, మనం మాట్లాడుతూ ఉంటే ఆ పక్కన డిస్ట్రిబ్యూటర్ ఎంత ఎక్సైట్ అయిపోతా ఉంటాడు. సో, క్రౌన్ అనేది ఒక స్పెషల్ రికగ్నిషన్. సో, ఇది అందరికి రావాలి. ఇది అందరికి రావాలి. సో, నేనొక్కడిని దాచిపెట్టుకొని ఆ సీక్రెట్స్ చెప్పకుండా నా లోపలనే పెట్టుకొని అనే టైప్ నేను గాదండి. ఇంకా నా దగ్గర ఇంకేమైనా కొత్త విషయాలున్నా నేను పంచే రకం టైప్. ఓకే. చెప్తున్నాను గదా! ఫ్రీడమ్ గ్రూప్ అనేది సో, గోయింగ్ టు రాక్ అండి. సో, మన శ్రీనివాస్ వడ్డెమాన సార్ గూడా మాతోని పర్సనల్‌గా మధు సార్‌తో నాతోని అదే అనుండే. ఓకే. సార్ లాస్ట్ 1 ఇయర్‌లో ఏదైతే మీ టీమ్స్ ఉన్నాయో, నాకున్న టీమ్స్‌లలో మీ టీమ్ చాలా ఫాస్టెస్ట్ గ్రోత్ ఉంది సార్. చాలా ఆసమ్. మీ లీడర్‌షిప్ ఆసమ్ సార్. శ్రీనివాసాచారి మన కర్నార్‌లో మీటింగ్ చేసినప్పుడు సో, సార్ ఫస్ట్ ఇట్లా మన లోపలికొచ్చినప్పుడు ఆ జనాలు చూసి ఒక్కసారి ఇట్లా కళ్ళు ఇట్లా అన్నాడు. "ఏం సార్ ఇంతమందా?" ఓకే. ఒక డీఈసీడీనే మనం ఒక వీఎంసీఎంనే మనం ఒక స్పార్క్ తీసుకొచ్చి రాగలిగామంటే డెఫినిట్‌గా ఇక్కడ ఇంపాసిబుల్ అంటే ఏమి లేదు. అన్నీ కూడా పాసిబులే. ఇక్కడ ఓన్లీ ఉండాల్సింది ఏంది అంటే డ్రీమ్. ఎందుకంటే ఈరోజు ఒక క్రౌన్ మైండ్‌సెట్ ఎట్లా ఉండాలి? ఒక క్రౌన్ మైండ్‌సెట్ మన మనము క్రౌన్ అయినాక నేను క్రౌన్ అని చెప్పుడు కాదండి. నేను జనవరి 2 వచ్చిన రోజే నేను నా మెంటల్‌గా ఫిక్స్ అయిపోయినా. సో, అందుకే నేను డే 1 నుంచే వీడియో ఆన్ చేయడం స్టార్ట్ చేసిన. నేను మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే నేను నా మైండ్‌లో క్రౌన్ అయినాకనే నేను ఫిజికల్‌గా క్రౌన్ అయ్యాను. సో, మీరేదైనా పిన్నుకు ప్లాన్ చేస్తున్నారంటే మీరు ముందుగానే అది మెంటల్‌గా చూడగలగాల మనం. వెరీ ఇంపార్టెంట్ విజువలైజ్ ఇట్స్ ఓకే. రాబిన్ శర్మ బుక్ ఉంది. 'ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారి' ఎంతమంది చదివారో తెలవదు. సో, అందులో విజువలైజేషన్ గురించి చెప్తా ఉంటాడు. సో, మిషన్ 90 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడైతే ఇగ అది మామూలుగా కాదు ఇంకది. ఓకే. అంటే మన మైండ్‌సెట్ అనేది ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఏమి కావాలి?
సో ఓకే, మీకు 1,00,000 కావాలన్నా, 50,000 కావాలన్నా, 1,50,000 కావాలన్నా, వాట్ ఈస్ ఆ ఫిగర్, ఆ అమౌంట్ ఎంత కావాలో ఆ అమౌంట్ కి ఈ బిజినెస్ లో ఏ పిన్నికి వెళ్తే మనం ఆ అమౌంట్ తీసుకోగలుగుతాం. సో ఇక్కడ నాకు తెలిసి ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా నాకు తెలిసి ఒక 50,000, 80,000, 1.5 lakhs ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. సో ఒక కామన్ యావరేజ్ ఫిగర్ తీసుకుంటే 1 lakh. మన జాబ్ తో పాటు ఒక 1 lakh రూపీస్ ఈ వెస్టేజ్ లో వచ్చినాయి అనుకోండి. సో మనం చాలా హ్యాపీ. మనం ఎంతో కొంత ఫైనాన్షియల్ గా మనం ఫ్రీ అవ్వచ్చు. ఓకే, సో అలాంటి 1 lakh ఇన్కమ్ ఎట్లా మనం అచీవ్ కావాలి, సో మన మైండ్ సెట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేం పనులు మనం చేయాలి. సో మీరు, నేను ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్స్ తో చెప్పానండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ డ్రీమ్ లో, ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మన డ్రీమ్. అదే వేరే ఒక్క బిజినెస్ లో మీరు బయట ఏదైతే బిజినెస్ ఉందో ట్రెడిషనల్ బిజినెస్ లో మీకు నెలకి ₹1,00,000 రావాలంటే అక్కడ మీరు 15 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మంచి క్లియర్ గా ఆలోచించాను ఫ్రెండ్స్. ఒక 15 లక్షలు పెట్టి నేను ఒక బిజినెస్ స్థాపించిన, ఈ 15 లక్షలు మళ్ళీ నాకు రావడానికి అది మినిమం 1 year 2 years టైం పడుతుంది. అది వస్తే వస్తుంది, లేకపోతే అటే ఇంకా. 15 లక్షలు పెట్టి నేను ఒక 1 to 2 years నేను అక్కడ నా టైం ఇన్వెస్ట్మెంట్ చేసి నేను కాంపిటీషన్ తట్టుకుంటే దాని తర్వాత వచ్చింది ఏదైతే ఉందో అది నాకు ప్రాఫిట్ అది. సో ఇక్కడ కూడా మనం మన బిజినెస్ నే మనం 15 లక్షలు పట్టుకపోయినాం అనుకోండి ఒక 1 year లో, సో మనకు కూడా ఒక బిజినెస్ ఉన్నట్టే కదా. సో నేను చాలా మందిని చూస్తూ ఉంటానండి, చాలా మందిని చూస్తూ ఉంటా. సో బ్రాండ్స్, ఎస్పెషల్ బ్రాండ్స్ కాదు ఇంకా. సో నేను జాయిన్ అయ్యి 2 months అవుతుంది సార్. నేను 8% అసిస్టెంట్ బ్రాండ్స్ అయిన 2 months కి బ్రాండ్స్ అయినా అసిస్టెంట్ బ్రాండ్ అయినా నా ఇన్కమ్ ఏంటి సార్ ఇంతే అని 500 ఉంది, ₹1,000 ఉంది. మీరు ఒక్కసారి ఆలోచన, ఇంత ముందు చెప్పిన 15 లక్షలు పెట్టి ₹1,00,000 ఆశిస్తా అన్న వ్యక్తి 2 సంవత్సరాలు టైం పెట్టినప్పుడు, మరి ఇక్కడ మనం 2 సంవత్సరాలు ఇందులో ఉంటే చాలు, ఖచ్చితంగా మన బిజినెస్ ని మనం 15 లక్షలు తీసుకెళ్ళగలుగుతాం. సో నేను ఇక్కడ మెయిన్ గా చెప్పదలిచే మెయిన్ విషయం ఏంటంటే మనకి పేషెన్సీ ఉండాలి, ఓపిక ఉండాలి. ఓకే, ఇది ఇన్స్టాంట్ మ్యాగీ లెక్క ఇన్స్టాంట్ గా కాదండి ఇది. ఓకే, ఇది పర్మనెంట్ ఇది. ఓకే, సో ఇన్స్టాంట్ గా ఉన్నాయి అన్ని కూడా పోయినాయి, పర్మనెంట్ గా ఉన్నది ఎప్పటికీ ఉంటది. ఓకే, సో మనం ఎప్పుడు కానీ మనం ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్, పర్మనెంట్. ఓకే, ఒక సస్టైనబుల్ బిజినెస్. ఓకే, ఒక లీడర్షిప్ డ్రివెన్ బిజినెస్ కనుక ఉంటే మనం పెద్ద పెద్ద సక్సెస్ ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, సో ఏం చేయాలి ఒక్కసారి నేను ఓకే, పార్టిసిపెంట్స్ 100 క్రాస్ అయినారు. సో యూట్యూబ్ లింక్ మధు సార్ చూడండి, సమత మేడం యూట్యూబ్ లింక్ షేర్ చేయండి. సో ఏం చెప్తున్నా, సో ఓకే, సో మళ్ళీ ఒకసారి మనం పార్ట్ 1 పార్ట్ 2 ని కొంచెం రివైండ్ చేసి మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. ఒక 5 minutes చెప్తానండి. సో మనం పార్ట్ 1 పార్ట్ 2 లో ఏం చెప్పాం. ఓకే, ఇది ఇప్పుడు ఈ పార్టిసిపెంట్స్ 100 లో కనుక ఎవరైనా న్యూ పర్సన్ ఉన్నట్టయితే మీరు దయచేసి మీరు వెళ్ళిపోండి. ఓకే, ఇది మీరు కొత్తగా అటెండ్ అయితే మాత్రం ఇంకా మీకు ఏం అర్థం కాదు, ఇక మీరు బిజినెస్ కూడా ఇది. నేను ఇప్పుడు చెప్పే క్లాసు నేను నర్సరీ వాళ్ళకి చెప్పట్లేదు, నేను ఇప్పుడు ఆల్రెడీ 5th క్లాస్ ఉన్న వ్యక్తికి చెప్తున్నాను. 5th క్లాస్ లో కూర్చోబెట్టి మీరు నర్సరీ మైండ్ సెట్ తో వచ్చి నేను ఇప్పుడు డైరెక్ట్ A+B² చెప్తా. అరే సార్ ఏబిసిలు చెప్తాడు కావచ్చు అనుకున్నా, కానీ A+B² చెప్తాడు అని చెప్పేసి అవుట్ అయిపోతారు. మీరు న్యూ పర్సన్ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. ఓకే, తొందర ఏం లేదు, మీరు నెక్స్ట్ మంత్ సిఎన్సి చేసి మళ్ళీ రండి. ఓకే, సో మనం లాస్ట్ ఏం చేసినాం, లాస్ట్ 2 months మనం ఏం చేసినాం ఒకసారి రివైండ్ చేసి మనం వెళ్ళిపోదామండి. యా, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. రాజశ్రీ మేడం నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. రాజశ్రీ మేడం. ఓకే ఓకే, ఇస్ ఇట్ ఓకే భరత్? యా ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందరికి వెల్కమ్ అండి. సో వెల్కమ్ టు క్రౌన్ క్లబ్. ఓకే, గో క్రౌన్ విత్ సిఎన్సి బిజినెస్ జస్ట్ ఇన్ 180 days. సో ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరు నేర్పిస్తారు నెలకు ఒక ₹1,00,000 సంపాదించుకునే బిజినెస్? ఒక 180 రోజుల్లో నువ్వు ₹1,00,000 తీసుకోగలుగుతావు అని. ఓకే, మన బయట ఎక్కడ ఎవరు సీక్రెట్స్ చెప్పరు. ఓకే, సో ఇక్కడ ఓకే, సో ఆర్ యూ రెడీ? నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఓకే, గో క్రౌన్. సో
ఇదే అండి. సో క్రౌన్ యొక్క సింబల్ ఇది. ఓకే. సో ఇక్కడ మీ పేరు మీరు ఒకసారి విజువలైజ్ చేసుకోండి. మీ అప్లైన్ ఈ క్రౌన్ మీ యొక్క హెడ్ మీద ప్లేస్ చేస్తుంటే ఒకసారి విజువలైజ్ చేసుకోండి. ఆ ఫీలింగే అద్భుతం. ఓకే. సో ఇది పీడిఎఫ్ ఫైల్ కూడా పంపిస్తాను. సో మీరు పోస్టర్ ఒకటి రెడీ చేసుకోండి. ఓకే. గో క్రౌన్ ఇటు సైడ్ గో క్రౌన్ వేసుకొని కింద మీ పేరు రాసుకోండి. ఓకే. సో మనం ఫస్ట్ సిఎన్సి బిజినెస్. సో మనం ఒక బేసిక్ నుంచి అండి, ఇది ఆల్రెడీ తెలుసు. మనం ఒక ఫస్ట్ మంత్ ఎంఆర్పి 4,100 రూపాయల ప్రోడక్ట్స్ మనకి 15% డిస్కౌంట్ లో 3,500కే వస్తాయి. సో 15% డిస్కౌంట్ అంటే ఎంత అండి? సో 600 రూపీస్ మనం ఇక్కడ డిస్కౌంట్ తీసుకున్నాము. లేదా మనం వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే 600 ప్రాఫిట్ తీసుకున్నాం మనం. ఓకే. సో ఇదే కాకుండా మనకి 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అది ఒకటి 300 రూపీస్. ఓకే. సో మినిమం క్యాష్ బ్యాక్ మీరు 5% లో ఉన్నట్టయితే మీకు 100 రూపీస్ వస్తుంది. మీకు 8% లో ఉన్నట్టయితే సో మీకు ఒక 130 రూపీస్ వస్తాయి. అదే మీరు 12 లో ఉన్నట్టయితే మీకు ఒక 180 రూపీస్ వస్తాయి. ఓకే. ఇట్లా మనం ఒక 1000 రూపీస్ బెనిఫిట్ తీసుకుంటున్నాం ఫస్ట్ మంత్ ఇది. సో ఇదే మనం సెకండ్ మంత్ కూడా మనం కంప్లీట్ చేసినామంటే సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఏమొస్తుంది? సో అనదర్ ఇంకొక 1000 రూపీస్ వస్తాయి. ఓకే. సో ఇదే కనుక మనం థర్డ్ మంత్ కూడా మనం కంటిన్యూ చేసినట్టయితే మనకి ఇక్కడ అనదర్ 1000 వస్తాయి. సో ఇదే మనం 4 మంత్స్ కంప్లీట్ చేస్తే సో మనకి అనదర్ 1000 అండి. సో ఇట్లా మనకి 4000 రూపీస్ వస్తాయి. ఓకే. సో ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే ఒక 4 మంత్స్ మీరు కన్సిస్టెంట్ గా నా షాప్ లో కొన్నారు కాబట్టి మీరు లాయల్టీగా ఉన్నారు. నా ప్రొడక్ట్స్ పట్ల, నా కంపెనీ పట్ల మీరు లాయల్టీగా మీరు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసినారు. మీకు క్వాలిటీ నచ్చినాయి. మీరు బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే. నేను మీకు గుడ్ విల్ కింద మీకు ఒక ఎక్సైటింగ్ కోసం, మీకు ఒక బూస్ట్ ఇవ్వడం కోసం ఓకే. మీరు 4 మంత్స్ నాకడ తీసుకున్నారు కాబట్టి మీకు ఫిఫ్త్ మంత్ 2515 ప్రొడక్ట్స్ వౌచర్ మీకు ఫ్రీ ఇస్తారు. సో టోటల్ గా మనం ఎంత బెనిఫిట్ తీసుకున్నాం ఒకసారి చూద్దామండి. సో 3500 రూపీస్ ప్రొడక్ట్స్ అంటే 100 పీవీ అని అంటామండి. సో 100 పీవీ అంటే ఒక 4 మంత్స్ మనం చేసినట్టయితే సో మనకి ఇక్కడ ఎంత మనం అమౌంట్ పెట్టినామంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ 3500 ఇంటూ 4 మంత్స్ చేస్తే 14,000. సో టోటల్ 4000 బెనిఫిట్ తీసుకున్నాము. సో మనకు ఫ్రీగా 2500 రూపీస్ వౌచర్ వచ్చింది. సో టోటల్ ఎంత వచ్చిందండి? 6500 రూపీస్ బెనిఫిట్ అయినా మనం. టోటల్ ఎంత? మనం 50% బెనిఫిట్ తీసుకున్నాం అప్రాక్సిమేట్ గా. ఓకే. సో ఒకసారి మీరు ఆలోచన చేయండి. 14,000 రూపీస్ మనం 4 మంత్స్ లో చేసాము. బెనిఫిట్ 6,500 తీసుకున్నాము. అంటే ఎంత బ్యాలెన్స్ అంటే 7,000 రూపీస్ మనం మనం వెస్టేజ్ కి ఇచ్చినట్టు అన్నమాట. ఓకే. సో అంటే 7,500 ఎన్ని మంత్స్ కి ఇచ్చినాం? మనం 5 మంత్స్ కి ఇచ్చినాం, 4 మంత్స్ కి కాదు. సిఎన్సి ప్లాన్ అనేది 4 మంత్స్, కానీ ఫిఫ్త్ మంత్ మనం ఏం పర్చేజ్ చేయం కదా. 7,000 రూపీస్ మనం 5 మంత్స్ పీరియడ్ లో మనకి పర్ మంత్ కి ఎంత వచ్చినట్టు? ఇక్కడ 1,500 రూపీస్ పర్ మంత్. 50% కంటే ఎక్కువ. సో మనం యావరేజ్ ఇంకా తక్కువ 50% వేసుకున్నా గానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మనకి 50% డిస్కౌంట్ వచ్చినట్టే. మనం సిఎన్సిలో నుంచి ఈ ప్రోడక్ట్స్ తీసుకోవడం ద్వారా మీరు ఏదైతే ఎంఆర్పి ఆ డబ్బా మీద ఆ ప్రోడక్ట్ మీద మీరు చూస్తున్నారో అందులో 50% మనకు వస్తుంది. పేస్ట్ 80 రూపాయలు ఉంటే మనకి 40కే వస్తుంది. అల్ట్రా వాష్ 371 రూపాయలు ఉంటే మనకి 185 రూపీస్కే వస్తుంది. సో గ్లూకోజామిన్ టాబ్లెట్ 16 ఎంఆర్పి ఉంటుంది, మనకి 305కే వస్తుంది. ఇది మనం అర్థం చేసుకుంటే మనం బిజినెస్ మ్యాన్. మనం అర్థం చేసుకోలేదంటే మన కష్టం. అమ్మా ఇది ఇంత రేటా? అమ్మ కోఎన్జైమ్ 210 950 రూపాయలు. అరే నువ్వు సీరియన్స్ ఉన్నావు కదా, నీకు 450 రూపీస్కి వచ్చింది. అది నీకు అవసరం ఆ ప్రోడక్ట్, నీకు బీపీ ఉంది. ఓకే. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ రిసీవింగ్ సిఎన్సి ఆఫర్. సో నేను ఎందుకు షేర్ చేయాలి? సో ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరూ సిఎన్సిలో ఉన్నారు. మీరు సిఎన్సి మీకు ఎవరైతే మీ అప్లైన్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఫస్ట్ మీకు చెప్పినారో సో మీకు సిఎన్సి చెప్పినారు, ఆ బెనిఫిట్స్ మీకు నచ్చినాయి. ఓకే. సో దీని వెనుక ఉన్న నేను ఒక మోటివేషన్, అసలు మీ అప్లైన్ ఆ సిఎన్సి చెప్పడానికి గల కారణం ఏంటి? మీ అప్లైన్ కి అవసరం ఏంటి? ఇప్పుడు మీరు ఎందుకు ఈ సిఎన్సి ఆఫర్ ద్వారా నెలకు 1,00,000 రూపాయలు తీసుకోగలుగుతారు? అసలు 1,00,000 రూపాయలు ఎందుకు కావాలి మనకి? మన డ్రీమ్స్ కోసం. ఇప్పుడు చూడండి, భూమి మీద దాదాపు ఒక 70 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో మనిషిగా పుట్టడమే చాలా అదృష్టమైన థింగ్. మనం ఏ కుక్కగా పుట్టలేదు, నక్కగా పుట్టలేదు, ఇంకే ఆవుగా పుట్టలేదు. మనిషిగా పుట్టినామంటేనే మనం చాలా హ్యాపీగా అవ్వాల్సిన థింగ్ అది.
ఇలాంటి మనిషి జన్మ మళ్ళా వస్తుందో రాదో కూడా తెలియదు. సో వచ్చిన ఈ జన్మని మనం అద్భుతంగా బతకాలి. ఓకే. ఎంత అద్భుతం అంటే దాన్నేమంటారు అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటంగా మనకి ఏది కావాలంటే అది మన కళ్ళ ముందు ఉందనుకోండి. ఎంత హ్యాపీగా ఉంటాం లైఫ్‌లో. ఓకే. మరి ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. చూడండి పిల్లల ఎడ్యుకేషన్ కావాలి. ఓకే. మంచి చదువు చదివిపియాలి. మంచి స్కూల్‌లో వేయాలి. మంచి కాలేజ్‌లో ఎయాలి. మంచి ఎడ్యుకేషన్ ఇయ్యాలి. ఎంబీబీఎస్ చదివిపియాలి. ఓకే. కానీ ఇప్పుడు విషయం ఏందంటే రియాలిటీలో సో, మనం సంపాదించేది సరిపోక సో, బయట అంటే గోల్డ్ ఉంటే గోల్డ్ గూడా అమ్ముకొని, ల్యాండ్‌లు గూడా అమ్ముకొని సో, పిల్లలకి ఈరోజు మనం చదువు కొంటున్నాం. అదే ఇన్‌కమ్ ఉన్నట్టయితే ఇంకా బెటర్ కాలేజ్, బెటర్ స్కూల్‌లో ఏపియొచ్చు. ఒకసారి మీకు మీరు ఆలోచన చేయండి. సో, మీ ఏరియాలో మీ పిల్లగాడు ద బెస్ట్ స్కూల్‌లో ఉన్నారా? నంబర్ 1 స్కూల్‌లో ఉన్నారా? ఉంటే వెరీ గుడ్. ఒకవేళ లేనట్టయితే ఎయిమ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ నా పిల్లగాని నేను ఏ మా టౌన్‌లో అయితే నంబర్ 1 స్కూల్‌లో ఏపియాలి. ఓకే. డ్రీమ్ హౌస్. ఓకే. సో, ఒక 4, 5 డబుల్ బెడ్‌రూమ్‌లు ఉన్న ఇల్లు తీసుకోవాలి. ఓకే. ఒక కార్ పార్కింగ్‌కి అంత జాగుండాలి. ఓకే. ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా గాని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే. సో, ఇది ఒక డ్రీమ్ హౌస్ ప్రతి ఒక్కరి కల. కానీ రియాలిటీలో చూసుకున్నట్టయితే రెంట్ ఇల్లు లేకపోతే కంజెస్టెడ్ ఇల్లు. ఓకే. సో, డ్రీమ్ హౌస్ ఈ సీఎన్‌సీ ఆఫర్‌లో మనం ఉంటే ఇవన్నీ తీసుకోవచ్చు. ఓకే. డ్రీమ్ కార్ ఉంటది. కానీ పెట్రోల్ పోయడానికి వెనక ముందు ఆడుతా ఉంటారు చాలా మంది. కార్ ఉంటది. ఆ కార్‌కి కవరేస్తాం. ఇక మళ్ళా తీయను కూడా తీయను. ఓకే. సో, అట్లా కాదండి. కార్ ఉన్నది నడపడానికి. కానీ కార్ ఉన్నది కవర్ చేయడానికి కాదు. ఓకే. సో, గోల్డ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. లేడీస్‌కి ఒక పిచ్చి ప్యాషన్. ఓకే. గోల్డ్ ఉండాలి. కానీ గోల్డ్ ఇప్పుడు ఎక్కడుంది? బీరువాలో ఉందా? మనపురం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ బిజినెస్ ద్వారా ఒక 1-2 ఇయర్స్ తర్వాత మీరు నెలకి ఒక 4, 5 తులాల గోల్డ్ తీసుకోవచ్చు. ఓకే. పేరెంటల్ కేర్ వెరీ ఇంపార్టెంట్. సో, పేరెంట్స్‌తోని టైమ్ స్పెండ్ చేయాలి. చిల్డ్రన్స్‌తోని టైమ్ స్పెండ్ చేయాలి. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్స్ ఉంటాయి. ఇంకోటి రికగ్నిషన్ మంచి గుర్తింపు రావాలి నాకు. ఓకే. ఒక 100 మందికి సో, నేనంటే నన్ను గుర్తుపట్టాలి. అంటే 100 మంది నన్ను అప్రిషియేట్ జేయాలి. సో, ఇవి డబ్బుతోని సంబంధం లేని అంశం అండి. ఈ పేరెంటల్ కేర్, మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ అనేది. ఓకే. ఇది చాలా అద్భుతం ఇంకా. ఓకే. సో, సీఎన్‌సీ బిజినెస్ విత్ హోమ్ మీటింగ్స్. సీఎన్‌సీ బిజినెస్ విత్ హోమ్ మీటింగ్స్. సో, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏదైతే ఉందండి. సో, ఓకే. హోమ్ మీటింగ్. నేను సీఎన్‌సీలో ఉన్నా. నేను క్రౌన్ ఎట్లా పోవాలి? నేను సీఎన్‌సీలోనో బ్రాంజ్ ఎట్లా వెళ్ళాలి? గోల్డ్ ఎట్లా ఎళ్ళాలి? స్టార్ ఎట్లా ఎళ్ళాలి? డైమండ్ ఎట్లా ఎళ్ళాలి? క్రౌన్ ఎట్లా ఎళ్ళాలి? ఓకే. సో, ఇక్కడ వస్తదండి. మీకు మెయిన్ టాపిక్ ఏందంటే హోమ్ మీటింగ్. సో, మనం హోమ్ మీటింగ్ ఒక రూల్స్ గురించి తెలుసుకుందామండి. హోమ్ మీటింగ్ అంటే హోమ్ అంటే ఇల్లు. ఒక హోమ్. ఓకే. ఆ ఇంట్లో జరిగే మీటింగ్‌ని మనం హోమ్ మీటింగ్ అంటాము. సో, ఈ హోమ్ మీటింగ్‌కి వెళ్ళే ముందు సో, మన మనం ఎట్లా ఉండాలి? ఓకే. సో, ఓకే అండి. ప్రాపర్ డ్రెస్ కోడ్‌లో ఉండాలి. ఓకే. ప్రాపర్ డ్రెస్ కోడ్. ఒకవేళ జెంట్స్ ఉన్నట్టయితే సో, నీట్ షేవ్. ఓకే. ఫుల్ హ్యాండ్ షర్ట్ విత్ ఇన్ షర్ట్. ఓకే. సో, ఫార్మల్ పాయింట్ అండ్ షూ. ఓకే. సో, లేడీస్ ఉన్నట్టయితే ఒక నైస్ అటైర్‌లో. ఓకే. ఒక మంచి డ్రెస్ కోడ్. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికొస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే. ఇదే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్. నేను హెల్త్ ప్రొడక్ట్స్ గురించి చెప్పడానికి వచ్చినా, కానీ నాకు మొత్తం ఇంత పెద్ద గడ్డమేసుకొని ఓకే. సో, కటింగ్ మొత్తం ఇట్లా జుట్టు మొత్తం కిందకి ఎలాడుతూ ఉన్నది. నేను టీ షర్ట్ ఏసుకొనొచ్చిన. పాయింట్ ఏసుకున్న జీన్ పాయింట్ ఇప్పుడు జీన్ పాయింట్ చినిగిన జీన్ పాయింట్ ఏసుకుంటే ఇప్పుడు ఫ్యాషన్ అంట. ఇట్లా పోయి నేను హెల్త్ మీటింగ్ ఇస్తే ఎవరింటరు నా మాట? రూ. 1,00,000 కావాలంటే మనల్ని మనం చెక్కుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా చెక్కుకునే అంశాలు నేను చెప్పేటియి. ఓకే. ఒక డ్రెస్ కోడ్ ప్రాపర్ డ్రెస్ కోడ్ మనం ఉండాలి. డ్రెస్ కోడ్‌లో ఉన్నప్పుడే మనం కోర్ అయితామండి. ఓకే. ఓన్ డెమో కిట్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో, ఒకసారి ఎంతమంది ఒకసారి మీకు మీరు క్వెషన్ చేసుకోండి. ఆహ్, మీ అప్‌లైన్ డెమో కిట్‌తోని మీరు డెమోలు చేస్తున్నారంటే, సో, మీరు క్రౌన్ అవ్వడం అనేది ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాతే జరుగుతుంది. ఇప్పట్లో అయితే జరగదు. ఓకే. హావ్ ఎ ఓన్ డెమో కిట్. ఒక ఫస్ట్ 2-3 హోమ్ మీటింగ్స్ ఓకే. సో, డెమో కిట్ కూడా పెద్ద అంశం కూడా కాదిది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి అప్‌లైన్, డౌన్‌లైన్ మస్ట్ బి ప్రెజెంట్ అండి. సో, ఇప్పుడు నేను నా డౌన్‌లైన్ హోమ్ మీటింగ్‌కి ఎళ్తున్నాను. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి.
ఎందుకంటే మనం డూప్లికేషన్ బిజినెస్ లో ఉన్నాము. నిన్న డౌన్ లైన్ ఇంటికి వెళ్తా, సో డౌన్ లైన్ కూడా ఉన్నారు, అక్కడ హోమ్ మీటింగ్ చేస్తున్నాము. సో ఒక ఇద్దరు కపుల్స్ ఉన్నారు, వాళ్ళకి నేను హోమ్ మీటింగ్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ డౌన్ లైన్ ఏం చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు తీసుకుందాం. సో సురేష్ అండ్ సంధ్య పేరు తీసుకుందాం. సార్ ఒక్కొక్కరిని పిలిచిన నేను, మీరు మీరు స్టార్ట్ చేయండి. నేను అక్కడ బయటికెళ్ళి వాళ్ళు వస్తున్నారో లేదో అని కాల్ చేస్తా, నేను వాళ్ళకి అడ్రస్ చెప్తా నేను. మీరు కానియండి సార్, మీరు కానియండి సార్ అని. మనం ఏమనుకుంటామంటే, అరే సరే వీళ్ళిద్దరికి మనం చెప్దాము, సో తను వస్తది కదా, తను మధ్యలో యాడ్ అయిపోద్ది, మనం చెప్దాం అని అనుకుంటాం. ఒక అప్ లైన్, ఒక డౌన్ లైన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఓకే. సో ఒక అప్ లైన్ మనకు హోమ్ మీటింగ్ చేస్తున్నాడంటే, అది ఆ ఒక్క హోమ్ మీటింగ్ లో ఎంత సేల్ అయింది అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ డౌన్ లైన్ ఎంత నేర్చుకున్నాడు అనేది ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఐరన్ ఫుల్ డెమో చేస్తున్నా, అల్ట్రా స్వాప్ డెమో చేస్తున్నా. ఈ డౌన్ లైన్ ఏమో గాయాబ్ అయిపోయింది. ఆయన అక్కడ స్తంభం కాడ నిల్చొని ఆయన కోసం చూస్తా ఉన్నాడు. ఎంత ఘోరం ఉంటుంది చెప్పండి ఇది. నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్ ఏమవుతుంది, మళ్ళీ పిలుస్తారు. ఎందుకంటే ఆయనకి ఏం తెలియదు, అల్ట్రా స్వాప్ గురించి తెలియదు, ఫ్లాక్ స్వాప్ గురించి తెలియదు. సో ఆల్ డౌన్ లైన్స్ అండ్ ఆల్ అప్ లైన్స్ మీరు ఎక్కడైతే హోమ్ మీటింగ్ చేస్తున్నారో, అక్కడ మీ డౌన్ లైన్ మీ ఫ్రంట్ రోలో కూర్చోబెట్టండి. ఒకవేళ పెద్ద హోమ్ మీటింగ్ ఒక 4 to 5 కపుల్స్ ఉన్నారంటే, ఫ్రంట్ రోలో కూర్చోబెట్టండి. మీరు చెప్పండి, మీరు హోమ్ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందే చూడండి సంధ్య అండ్ సురేష్ గారు, ఈ మీటింగ్ లో ఎంత సేల్ అయింది, ఎవరు జాయిన్ అనేది ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ ఇట్. నాకు అది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఇది నీకోసం చెప్తున్నా. సో నేను అన్ని డెమోలు చేస్తా. నువ్వు వీలైతే ఆడియో రికార్డింగ్ పెట్టుకుంటావా, వీడియో రికార్డింగ్ అయినా పెట్టుకో, నువ్వు విను. ఓకే. సో ఫ్రంట్ రోలో ఉండు, వచ్చే వాళ్ళు వస్తారు, ఏం పర్లేదు. సో నువ్వు విను అని చెప్పేసి మనం ఒక్కొక్క డెమో ప్రతి ఒక్క డెమో అండి. సో అక్కడ ఉన్న ఆ 5 కపుల్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నా, ఇంట్రెస్ట్ గా లేకపోయినా, ఇప్పుడు మీ డౌన్ అనేది ఇంట్రెస్ట్ ఉంటాడు కదా, ఆయనకి 6 డెమోలు ఇక్కడ ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే, అప్లైన్ హోమ్ మీటింగ్ చేస్తుంటే ఈ డౌన్ లైన్ ఏం చేస్తారంటే, ఆ హోమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఫ్లోర్ క్లీనర్ డెమో చేసినాం టైల్స్ మీద, ఆ కలర్ అంతా పోయింది అనుకోండి, ఈ డౌన్ లైన్ ఆయన చూస్తూ ఉంటాడు ఇక. నవ్విండా లేదా, అబ్బా ఓకే, కన్ను కొంచెం ఇట్లా అన్నడా లేదా, ఫ్లాక్ సెల్ కరిగిపోయిందా, ఈయన ఎట్లా రియాక్ట్ అవుతాడు. ఇది కాదండి. ఓకే. ఇది ఆ ఒక్క రోజుతో చేసే కదా. నువ్వు నువ్వు ఎగ్జైట్ అయినావా లేదా, ఓకే, నువ్వు నేర్చుకున్నావా లేదా, అది ఇంపార్టెంట్. ఓకే అండి. సో ఇక్కడ ఇంకో థింగ్ వచ్చేసి, సో ఇక్కడ జరిగే కొన్ని అంటే, నో వన్ ఈస్ పర్ఫెక్ట్ అండి. నేను కూడా మిస్టేక్లు చేసిన. సో నో వన్ ఇస్, కానీ చెప్పినాను కదండి, మనల్ని మనం ఒక శిల్పి లాగా చెక్కుకోవాలి. చెక్కుకున్నప్పుడే ఇక్కడ మనం సక్సెస్ అవుతాం. సో ఇక్కడ జరిగే ఇంకొక అంశం ఏముంటదంటే, సో ఒక పర్సన్ ఉంటాడు, సార్ అగో అనే అక్కడ ప్రొఫెసర్ సార్ అని, ఆయన వస్తే అసలు బిజినెస్ అనేది ఒక రేంజ్ ఉంటుంది సార్. నాకు ఈరోజు డ్యూటీ ఉంది, నాకు ఈరోజు అసలు రావడం వీలు కావట్లేదు, కానీ ఆయన ఇవాళ టైం ఇచ్చింది సార్. మీరు ఏం చేస్తారో తెలియదు సార్, ఈ ఒక్క రోజు మీరు ఆయనకి వెళ్ళి మీరు మీరు పోయి ప్లాన్ చెప్పండి సార్. ఇక ఆయన వస్తే ఇక మామూలు తుర్రం సార్. ఆయన ఇక ఎల్ఐసిలో కింగ్, రియల్ ఎస్టేట్ లో తోపు. ఓకే. ఆయన ఏని బిజినెస్ లేదు, ప్రతి దాంట్లో ఆయన సక్సెస్ అని మీరు పోయి చెప్పాలి సార్. ఇట్లా ఎవరన్నా మీ డౌన్ లైన్ అంటానంటే, మీరు ఇప్పటి నుంచి చెప్పండి, సార్ మేడం మనం కలిసి వెళ్దాం. ఓకే. ఎందుకంటే ఇది డూప్లికేషన్ బిజినెస్ అండి. మనం పోయి డౌన్ లైన్, అప్ లైన్ నువ్వు ఆడ చేయి, ఇది చేయి, ఇది కాదండి. ఓకే. ఇది ఇటువంటి మైండ్ సెట్ తో ఎవరైనా ఉన్నట్టయితే కొంచెం రిపేర్ చేసుకున్న ప్రయత్నం చేయండి. ఇది దయచేసి ఇట్లయితే బిజినెస్ చేయకండి. సో మీకు ఒక చిన్న నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను అటువంటి మీటింగ్లు చాలా డిస్కనెక్ట్ చేసేసిన. లేదు సార్ నాకు వీలు కావట్లేదు, మీకు వీలైనప్పుడే వెళ్దాం, నాకు కూడా వీలు కావట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు హోమ్ మీటింగ్ ఒక ఇంపార్టెన్స్, 1-to-1 మీటింగ్ ఒక ఇంపార్టెన్స్, వాళ్ళకి తెలియదు కదా. సో నెక్స్ట్ టైం మళ్ళీ మీ ఇద్దరు మీట్ అయినప్పుడు చెప్తాను. ఓకే. ఎందుకంటే మనం ఒక అప్లైన్ డౌన్ లైన్ దగ్గర ఉన్నాడు అంటే, సో అది డూప్లికేబుల్ ఇంప్లిమెంటేషన్ ఈజీ ఉండిపోవాలి. ఓకే. అప్లైన్ లకి పని చెప్పుడు, లేదా డౌన్ లైన్ల మీద మనం బాసిజం చూపించుడు, ఓకే, ఇట్లాంటిది కాదు. ఓకే. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని
అప్ లైన్ డౌన్ లైన్ మంచిగా నేర్చుకుంటూ గోయింగ్ ఫార్వర్డ్ అంతే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ ప్రొడక్ట్ హ్యాండ్ బుక్ ఉండాలి. సో ఇది మనం లాస్ట్ టైం సిఎన్సి లో మనం చెప్పినాం. ఓకే, డెమో కిట్ అండ్ ఆల్ ప్రొడక్ట్ హ్యాండ్ బుక్. ఓకే, వెరీ 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 ఇందులో ఏ ఒక్కటి లేకపోయినండి వీఆర్ గోయింగ్ టు లూజ్. ఓకే, ప్రోడక్ట్స్ బ్రౌచర్. ఓకే, సో అగ్రి బ్రౌచర్స్, షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ బ్రౌచర్స్, ఓకే, హెల్త్ పీడిఎఫ్ అండ్ మనకి అన్ని ప్రొడక్ట్స్ సంబంధించిన ఒక ఎల్లో కలర్ బ్రౌచర్, సజెస్టెడ్ ఫుడ్ సప్లిమెంట్స్. ఓకే, నీడ్ఫుల్ కొన్ని టూల్స్ మన దగ్గర ఉండాలండి. ఓకే, సో అనదర్ సజెస్టెడ్ ఫుడ్ సప్లిమెంట్స్ బ్రౌచర్, ఇవి మన దగ్గర కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ ఉండి మనం డెమోలు చేసి ప్రాపర్గా అప్లైన్ చెప్పేది మనం నేర్చుకుంటూ, ఓకే, అప్లైన్ బిజీగా ఉన్నప్పుడు మనమే హోమ్ మీటింగ్ చేసినామంటే ఇంకా యు ఆర్ ఏ లీడర్ ఇంక ఇక్కడ అంతే ఇంకా. ఓకే, పాజిటివ్ అట్మాస్ఫియర్. ఓకే, సో మనం ఇక్కడ ఇంకొక థింగ్ అండి, హోమ్ మీటింగ్ అంటే ఖచ్చితంగా నలుగురు కపుల్స్ ఉండాలి, నలుగురు ఉండాలి, 10 మంది ఉండాలి, 15 మంది ఉండాలి, అది కానే కాదండి. ఒక్కరున్న హోమ్ మీటింగే. హోమ్ అంటే ఒక ఇంట్లో జరిగే మీటింగ్, అది ఒక్కరున్న హోమ్ మీటింగే. సపోజ్ మీరు సాయంత్రం నేను ఆ డౌన్ ఎంతను ఒకరి ఇంటికి వెళ్ళినా, ఆ ఇంట్లో వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. ఓకే, నేను మా వైఫ్ తో వెళ్తాను. ఓకే, సో నా డౌన్ లైన్ కూడా ఉంటారు. సో వాళ్ళ కపుల్ ఉంటారు, మేము ఐదుగురం కూర్చుంటాం, నైస్ గా ఈ ప్రొడక్ట్స్ అన్ని డెమో చేస్తాం. సో నేను డెమో చేసే ప్రాసెస్ లో నేను నా డౌన్ లైన్ నా పక్కన పెట్టుకొని, సో మీరు వినండి మేడం, సార్ ఇది మీకోసం చేస్తున్నాను, మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇది వినండి సార్, ఇది మీకోసమే, సో అని చెప్పేసి ఈ డెమోస్ అన్ని. సో ఇప్పుడు ఆ ముగ్గురికి, ఇప్పుడు నాకు ముగ్గురు ఇంపార్టెంట్. ఓకే, సో వాళ్ళ ముగ్గురికి అవన్నీ చెప్పి ఆయన అడిగే డౌట్స్. సో ఇక్కడ ఏమైతుంది అంటే ఇక్కడ డౌన్ లైన్ కి ఫోన్ వస్తుంది. ఈయన ఏం చేస్తాడు, ఏదో ఫోన్ బిజీలో మాట్లాడుతుంటే మీరు ఆపండి, అక్కడ మీటింగ్ ఆపండి. నిజంగానే వాళ్ళ బాసే ఫోన్ చేసింది కావచ్చు. ఆ ఫోన్ మాట్లాడినాక మళ్ళీ మీరు కూడా ఆపి ఆ బాస్ తో ఫోన్ మాట్లాడినాక అప్పుడు మీరు కంటిన్యూ చేయండి. వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో డూప్లికేషన్ మీదనే మనం ఫోకస్ చేయాలి. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం నేర్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వితౌట్ నా అంతటా నేను నేర్చుకోనప్పుడు నేను క్రౌన్ కాలేను, నేను ₹1,00,000 తీసుకోలేను. నేను నా టీంకి ఒక లీడర్ గా నిలవాలి. ఓకే, నేను నా అప్లైన్ కి ఒక గుడ్ లీడర్. అరే భరత్ వెరీ గుడ్ లీడర్. ఓకే, మనం ఈయనకి పాస్ చేస్తే ఆయన టీం మొత్తంకి పాస్ చేస్తారు ఒక ఇన్ఫర్మేషన్. ఇటు మధు సార్ నాకు ఏదైనా చెప్పిందంటే ఇక నేను ఇక టీంలో ఎవరు చెప్పరు ఇంకా నా టీంలో. అటువంటి లీడర్షిప్ నాది. సో ఇక్కడ అంతే అండి. దీన్ని నేను దీని మీద ఇంకో సెషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో పాజిటివ్ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలండి. సో మనం ఎక్కడైతే హోమ్ మీటింగ్ చేస్తున్నామో, సో ఎనీ నెగిటివ్స్, మేము ఆల్రెడీ వెస్టేజ్ విన్నాం సార్, అప్పుడు నేను అగ్రి గ్రాన్యూల్స్ వాడినా సార్, మీరు వెంటనే అప్పుడు మీకు పని చేసిందా అని నేనే అన్నాను అనుకోండి, ఎట్లుంటది? ఓకే, అప్పుడు మీకు ఎంత గ్రోత్ వచ్చిందనండి, అప్పుడు మీకు ఎన్ని పిలికలు వచ్చినాయి, సో మీరు అల్ట్రా వాష్ వాడుతారు కదా. ఓకే, సో అప్పుడు మీ ఫీలింగ్ చాలా సూపర్ గా ఉంది కదా, నేను వాడుతున్నా, నాకు కూడా చాలా బాగుంది ఇట్లానండి. మీకు మురికి పోతుందా అండి, ఇలాంటివి కావు. సో పాజిటివ్ క్వశ్చన్స్ అడగండి, వాళ్ళు కూడా ఆన్సర్ పాజిటివ్ ఇచ్చేటట్టు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. ఓకే, ఓకే, సో డెమో కిట్ లో ఏమేమి ఉండాలి? అల్ట్రా వాష్, అల్ట్రా స్వాబ్, అల్ట్రా గార్డ్, ఫ్లాక్స్ ఆయిల్, ఐరన్ ఫోలిక్, సో విటమిన్ సి స్ప్రే, సిఎండి. ఓకే, సో ఈ డెమోస్ మీరు చూసే మీరు 100 PV వేసినారు కొత్త వాళ్ళు, ఆల్రెడీ ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ కి తెలిసి వీటి యొక్క ఇంపార్టెన్స్. దీంతో పాటు అండి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో, సో నేను ఆల్రెడీ ఇది వరకు ఒక ₹1000 కిట్ ఒకటి నేను చెప్పిన, అదైతే చాలా సక్సెస్ఫుల్, చాలా ఇంప్లిమెంట్ చేస్తారు అన్ని టీమ్స్లలో. ఓకే, ₹1000 కిట్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే మనం హోమ్ మీటింగ్ చేస్తున్నామో ఈ డెమో కిట్ తో పాటు ఈ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా మన బ్యాగ్ లో పెట్టుకొని మనం వెళ్ళాలి. ఎందుకంటే మనం డెమో చేసిన వాళ్ళందరూ జాయిన్ అవ్వరు, కానీ ప్రొడక్ట్స్ వాడడానికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది. కనీసం ఒక ₹1000, ₹1,500 లేని ఇల్లు లేదు. 4 పేలను ఉంటాయి. ఈ డెమోస్ చేయండి, ఇవన్నీ కవర్ లో పెట్టుకొని చూడండి సార్. సో మనం ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేస్తాం, మనం కుకింగ్ ఆయిల్ చెప్తాం అని వెంటనే ఫ్లాక్స్ ఆయిల్ వాడడానికి కొంచెం వెనక ముందు అవుతా ఉంటాడు. ఎందుకంటే ఇది ఇది గోలీ, ఇది డాక్టర్ చెప్పలేదు అనుకుంటారు. సో మీరు కుకింగ్ ఆయిల్ సజెషన్, కుకింగ్ ఆయిల్ ఉండాలి. మీరు వాడే ఆయిల్ తీసుకెళ్ళండి, లేకపోతే కొత్త ఆయిల్ తీసుకెళ్ళండి.
ఇందులో కుకింగ్ ఆయిల్ ఇస్ మస్ట్ అండి. సో మనకి ఇప్పుడు రైట్ నౌ స్టాక్ లేకపోయినా పర్లేదు కానీ కుకింగ్ ఆయిల్ ఈజ్ వెరీ మస్ట్ ప్రోడక్ట్. ఎందుకంటే ఈరోజు మనం చాలా మంది హార్ట్ ని మనం ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తున్నాం మనం. ఓకే, ఇవన్నీ ప్రొడక్ట్స్ కి ఎంత అంటే ఎంఆర్పి 1658. సో మనం డిపికి మనం ఇచ్చినా కానీ ఒక 1400 లోపు అవుతుంది. సో 33 పి అవుతుంది. సో నీమ్ సోప్, కాంప్లెక్షన్ సోప్, పేస్ట్, టాల్కమ్ పౌడర్, షాంపూ, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, టీ పౌడర్, అల్ట్రాగాడ్, అల్ట్రా స్వాప్ ఖచ్చితంగా ఒక ఇంట్లో ఉండాల్సిన ప్రొడక్ట్స్ ఇవి. ఇవి లేని ఇల్లు లేదు, ఇది వాడని మనిషి లేడు. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ మనం కవర్లో పెట్టి చూడండి సార్, ఈ ప్రొడక్ట్స్ మీరు వాడండి అని చెప్పేసి సో వాళ్ళ చేతిలో పెట్టేసి నాకు మీరు ఫోన్ పే చేసినా పర్లేదు, క్యాష్ ఇచ్చినా పర్లేదు అని చెప్పేసి సార్ మేమే జాయిన్ అయ్యి తీసుకుంటామని అంటారు అనుకుని. ఓకే సార్, ఇవి మీరు ఇప్పుడు తీసుకోండి, మీరు మీ ఐడి క్రియేట్ అయినాక సో దీనికి ఎంతైతే పాయింట్స్ అవుతాయో అవన్నీ నేను మళ్ళీ మీ పేరు మీద పర్చేజ్ చేస్తా. వెరీ అంటే మేము 2009 నుంచి చేస్తున్న మా ఎక్స్పీరియన్స్ లో అండి, ఒక హోమ్ మీటింగ్ చేస్తే ఖచ్చితంగా 30 పీవీ వస్తుంది. ప్రాపర్ హోమ్ మీటింగ్ 30 పీవీ జనరేట్ అవుతుంది, ఆ డౌన్ లైన్ డూప్లికేట్ అవుతాడు. రెండు విషయాలు జరుగుతాయి ఇక్కడ, పీవీ వస్తుంది, లీడర్ క్రియేట్ అవుతాడు. చూడండి, న్యూ జాయినింగ్ రావట్లేదు అంటే మనకి డూప్లికేషన్ కావట్లేదు, అక్కడ హోమ్ మీటింగ్ చేయట్లేదు అర్థం. ఓకే, అంటే ఒక హోమ్ మీటింగ్ చేస్తే 30 పీవీ అనేది మినిమం టు మినిమం ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, సో పవర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇప్పుడు ఒక పర్సన్ జాయిన్ అయ్యారు, సో పర్సన్ పేరు సురేష్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడే లెర్న్ ఫ్రమ్ యువర్ అప్లైన్ హౌ టు డూ హోమ్ మీటింగ్స్. ఓకే, సో ఇక్కడ ఒక గ్రౌండ్ రూల్ అండి. సో ఆల్ అప్లైన్. సో నేను రీసెంట్ గానే ఐ థింక్ పురుషోత్తం దాస్ సార్ సిడి కూడా నేను విన్నానండి. సార్ పదే 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 ఒక మాట పదే పదే అన్నాడు. ఏమి అంటే మీరు 2 నుంచి 3 హోమ్ మీటింగ్స్ చేయండి ఒక డౌన్ లైన్ తోని. ఇది ఎవరికి వాళ్ళు చేసుకునేది. ఒకప్పుడు ఎక్స్ నెట్వర్క్ లో అప్పుడు జూములు లేవు, వాట్సాప్ లేవు కాబట్టి అప్పుడు మేము దాదాపు ఒక 20-30 హోమ్ మీటింగ్ చేసినాం ఒక మనిషితోని. ఒక డౌన్ లైన్ జాయిన్ అంటే 20-30 హోమ్ మీటింగ్ చేసినాం అప్పుడు. ఇప్పుడు జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, జియో టు జియో ఫ్రీ ఉంది, అప్పుడు ఫ్రీ కూడా లేవు. ఓకే, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాక మనం ఇంకా ఒక వ్యక్తితోని 10-15 ఒక 7-8 హోమ్ మీటింగ్ చేస్తామంటే సో మీరు ఆ డౌన్ లైన్ ని మోసుకపోతున్నట్టు లెక్క. సో డౌన్ లైన్ మీరు మీ యొక్క గ్రోత్ ని మీరే ఆపుకుంటున్నట్టు లెక్క. అప్లైన్ దగ్గర మనం నేర్చుకోవడానికి పిలువండి, నేర్చుకోండి. ఓకే, సో హెల్త్ విషయంలో అప్లైన్ అని చెప్పి రికార్డ్ చేసుకోండి. సో ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది ఉంటుందండి. సో అందుకే మనం జూమ్ మీటింగ్స్ లో వారానికి ఒక 2 సార్లు హెల్త్ గురించి మనం చెప్తాం, 2 సార్లు లీడర్షిప్ గురించి చెప్తాం, 2 సార్లు మోటివేషన్ ర్యాలీ అంటే సో వాళ్ళు బిజినెస్ ఎందుకు చేస్తున్నారో చెప్తాం. ఎవ్రీ జూమ్ మీటింగ్, ఎవ్రీ డే మార్నింగ్ జూమ్ మీటింగ్, అందుకే అంత ఇంపార్టెంట్. ఓకే, అప్లైన్ దగ్గర మీరు మాక్సిమం నాలెడ్జ్ రాబట్టుకోండి. లీడర్షిప్ లో, ప్రోడక్ట్స్ విషయంలో, ఎట్లా హోమ్ మీటింగ్ చేయాలి ఆ విషయంలో. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రిపేర్ సెల్ఫ్ డెమో కిట్. ఓకే, సో ఆల్ అప్లైన్స్ అండి. మీ డౌన్ లైన్ లో ఎవరైనా అసిస్టెంట్ బ్రాంజ్ అయినారంటే అసిస్టెంట్ బ్రాంజ్ అండ్ అబోవ్ ఇంకా వాళ్ళ దగ్గరికి మీరు డెమో కిట్ పట్టుకొని వెళ్తున్నారంటే సో అది రైట్ వేలో కాదు. సో మనం రైట్ వేలో బిల్డప్ చేయాలండి బిజినెస్. రైట్ వేలో బిల్డప్ చేయాలి, ఒకటేసారి బిల్డప్ చేయాలి. సో మళ్ళీ రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఏంటంటే ఇది నేను ఈ 6 నెలల్లో నేను ఇంప్లిమెంట్ చేసిన అంశం అండి. ఓకే, సో అదే కాకుండా నేను నా పాత ఏదైతే 2009 నుంచి ఇవన్నీ నేర్చుకొని ఒక మంచిగా జూమ్ లో ఒక 1 అవర్ సెషన్ లో మంచిగా వడబోసి ఇస్తున్నాను. ప్రతి ఒక్క వర్డ్ ఇక్కడ, ప్రతి ఒక్క స్లైడ్, ప్రతి ఒక స్లైడ్ లో ఉన్న ప్రిపేర్ సెల్ఫ్ డెమో ఇలాంటి వెరీ ఇంపార్టెంట్. మీ అప్లైన్ బ్యాగ్ వేసుకొని ఓకే మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు స్టార్టింగ్ లో. ఓకే అండి, సో అప్లైన్స్ ఇబ్బంది పెట్టకండి, రేపు మీరు కూడా అప్లైన్ అవుతారు. రేపు మీ కింద అసిస్టెంట్ బ్రాంచ్ అయినాక అప్పుడు మీరు అప్లైన్ అవుతారు. ఇదే విషయం అప్పుడు మనం పాస్ చేద్దాం, లీడర్షిప్ ని కిందికి పాస్ చేద్దాం మనం. మీరు బ్రాంచ్ చేయరు, మీ కింద అసిస్టెంట్ బ్రాంచ్ చేయరు, అసిస్టెంట్ బ్రాంచ్ కింద ఇంకో 4 అసిస్టెంట్ బ్రాంచ్లు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి మొత్తం డెమో కొట్టి మీ అప్లైన్ పట్టుకొచ్చి చెప్తుండు. కానీ మీ అప్లైన్కి ఇంకొక 6 లెగ్గులు ఉండాలి క్రౌన్ కావాలంటే. ఆయన 6 లెగ్గులలో తిరిగి మీ దగ్గర తిరిగేసరికి
అది కాదు. సో మనం వీ హావ్ టు టేక్ లీడర్షిప్. ఓకే, మనకి మనం లీడర్షిప్ తీసుకోవాలి. డెఫినెట్ గా మనం ముందు వరుసలో ఉండాలి. మన అప్లైన్ దృష్టిలో మనం పడాలి. అప్లైన్ దృష్టిలో మనం పడ్డామంటే గేమ్ మారిపోద్ది. ఓకే, సో 1 హోమ్ మీటింగ్ ఈజ్ ఈక్వల్ టు 30 PV యావరేజ్. ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాయి. ఇది నిజమా కాదా మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒక్క హోమ్ మీటింగ్ చేసినామంటే ఖచ్చితంగా 30 PV వస్తాయి. 30 PV అంటే ఎంత అండి? 1000 రూపాయలు. కుకింగ్ ఆయిల్ ఉంటే 1400 రూపాయలు అయితే, కుకింగ్ ఆయిల్ లేకపోయినట్టయితే 1000 రూపాయలు అయితే ఈజీగా వస్తుంది. ఓకే, సో ఇట్లా చూడండి, 30 రోజుల్లో 30 హోమ్ మీటింగ్లు చేసినాం అనుకుందాం. 30 PV ఇంటూ 30 days, సో 900 PV. అందుకే మీరు కొంతమంది ఆలోచన చేయండి. కొంతమంది అదే మంత్ జాయిన్ అవుతారు, అసిస్టెంట్ బ్రాంచ్ అవుతారు. అసిస్టెంట్ బ్రాంచ్ అంటే ఎంత? 2400 PV అవుతారు. అప్పుడు వాళ్ళు నెల రోజుకి యావరేజ్ 2 హోమ్ మీటింగ్లు చేసినారు, లేదంటే ఒకటే హోమ్ మీటింగ్ 60 PV పట్టుకొచ్చుకున్నారు. వాళ్ళు సొంతంగా డూప్లికేట్ అయినారు. కొంతమంది ఉంటారు ఈ నెల జాయిన్ అవుతారు, వాళ్ళ 600 PV 1000 PV మధ్యలో ఉంటారు. చాలా మంది మనం ఎన్నో ఎగ్జాంపుల్ చూసినాం. ఇదే గ్రూప్ లో పోస్టర్లు వేసి ఆ గ్రూప్ ని ఆగం చేసినాము. ఇవన్నీ ఇదే ఈ ప్రిన్సిపలే. 2 months కి అసిస్టెంట్ బ్రాంచ్ అయినా ఉన్నారు, వాళ్ళది కూడా ఆలోచన చేయండి. ఫస్ట్ మంత్ 1000 PV, సెకండ్ మంత్ 1500 PV. 3 months కి డైరెక్ట్ నెక్స్ట్ మంత్ బ్రాంచ్ ఇంకా. ఎందుకంటే లీడర్స్ నా టీంలో ఆల్మోస్ట్ ఒక 30 to 40 బ్రాంచ్ డైరెక్టర్లు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఒక నాకు 3 to 4 months మ్యాక్స్, అంతకంటే ఎక్కువ టైం పట్టలేదు. వాళ్ళు చేసినప్పుడు అనేది నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్, ఒక్కొక్క హోమ్ మీటింగ్. హోమ్ మీటింగ్ ఎంత ఇంపార్టెంట్ అండి. ఒక ఇల్లుకి ఒక ఇటుక ఎంత ఇంపార్టెంట్. ఇటుక లేకుండా మనం కట్టలేము. మీరు ఒక్క హోమ్ మీటింగ్ చేస్తే ఒక ఇటుక అన్నట్టు. ఓకే, ఒక రూమ్ కట్టాలంటే దాదాపు ఒక 1000 ఇటుకలు అనుకోండి. మీరు 1000 హోమ్ మీటింగ్లు చేయండి, మీరు ఇక్కడ క్రౌన్ అవుతారు, పక్కా అవుతారు. భరత్ సార్ క్రౌన్ ఏంటంటే ఇలాంటి హోమ్ మీటింగ్ నాకు తెలిసి నేను మేబీ 200+ చేసి ఉంటాను. నేను ఈ 180 days లో నేను కూడా డైలీ 1 చేసిన. కానీ నేను నా డౌన్లైన్స్ ని ఇదే డూప్లికేట్ చేపించినాను. సో ఓకే, సో చూడండి ఎంత పవర్ ఉందో చూడండి. ఒక 1 to 2 months తీసుకుందాం ఎంతమంది చెప్పినట్టు. సో ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అయింది ఆ వ్యక్తి, ఆ సురేష్ అనే వ్యక్తి 1000 PV రీచ్ కావడానికి. ఓకే, సో చూద్దాము. సో థర్డ్ అండ్ ఫోర్త్ మంత్ ఏమైంది? సో ఒక 6 lakhs. సో ఫస్ట్ మంత్ 2 lakhs, సెకండ్ మంత్ 2 lakhs, థర్డ్ మంత్ 2 lakhs, ఫోర్త్ మంత్ 2 lakhs. సో యావరేజ్ ఒక 6 lakhs వచ్చినాయి అనుకుందాం. నెలకి 2 లెక్కలు వేసుకుంటే 4 నెలలకి 8 టీమ్స్ అయితే, కానీ 8 ఎట్లా 6 టీమ్స్ వేస్తున్నా. ఈ 6 టీమ్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మీరు సొంతంగా మీరు చేసుకోగలుగుతారు. మీ అప్లైన్ సపోర్ట్ తీసుకుంటూ మీ అప్లైన్ సపోర్ట్ డెఫినెట్ గా తీసుకోండి. మీ 6 టీమ్స్ రావడానికి మీ అప్లైన్ సపోర్ట్ తీసుకోండి. ఓకే, మీరే 6 టీమ్స్ క్రియేట్ చేయమని చెప్పట్లేదు. మీ అప్లైన్స్ ఇప్పుడు నేను మధుసార్ సమత మేడం సపోర్ట్ తీసుకుని 6 టీమ్స్ ఫామ్ చేసుకున్నాను. నేను ప్రతి టీంలో నా అప్లైన్ నేను రైట్ వేగా వాడుకున్నా. నా 6 టీమ్స్ వచ్చినాక ఆ లీడర్షిప్ నేను తీసుకొని నేను క్యారీ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి 6 టీమ్స్, వీళ్ళకి కూడా ఒక 1000 PV అంతే కదా. 30 days into 300 900, వాళ్ళ సెల్ఫ్ PV ఒక 100 వేసుకోండి, 6000 PV. సో మీరు ఇక్కడ ఏమవుతారు? డైరెక్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు మీరు. సో ఇందులో కొంతమంది ఉన్నారండి 4 to 4th month లో డైరెక్ట్ 5000 6000 PV చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఈచ్ లైక్ సేమ్ మ్యాచ్. ఇక్కడ డూప్లికేట్. ఇప్పుడు మీరు ఏదైతే మీ అప్లైన్ దగ్గర నుంచి నేర్చుకొని, ఆ డెమో కిట్ అంతా నేర్చుకొని, ప్రిపేర్ చేసుకొని, అప్లైన్ చెప్పేది అంతా నేర్చుకొని, సో మీరు ఈ 6 లెగ్లలో కూడా మీరు సేమ్ ఇలానే ఇంప్లిమెంట్ చేయగలిగితే, సో చూడండి, అంటే ఈ ఫస్ట్ లెగ్ కి ఒక 6 లెగ్లు వచ్చినట్టయితే, ఇది 5th 6th మంత్. ఇక్కడ చూడండి, మీకు 3 to 4 months పట్టింది. ఇప్పుడు వీళ్ళకి కూడా 3 to 4 months పడతాయిగా. సో చూడండి, ఓకే, అప్పుడు ఈ లెగ్ 6000 PV అవుతుంది. ఒక్కొక్క లెగ్ నుంచి 6000 PV వచ్చినట్టయితే మీకు 36,000 PV అవుతుందండి. సో ఒక లెగ్ నుంచి 5600 PV దాటితే మనం అది ఎల్ఓబి లెగ్ అంటాం. సో ఇక్కడ 6 లెగ్లు ఎల్ఓబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ బ్రాంజ్ అండ్ అబోవ్, సిల్వర్ అండ్ అబోవ్, సో అందరికీ తెలుసు వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎల్ఓబి అని. ఓకే, సో ఏమైతుంది అంటే 6 లెగ్గులు ఎల్ఓబి అయినప్పుడు మీ ఇన్కమ్ ఇక్కడ 1 లక్ష పైన ఉంటుంది. నాకు జరిగింది అదే లాస్ట్ మంత్. ఓకే,
సో చూడండి ఇక్కడ, సో లీడర్స్ ఉన్నారు. ఈ సిఎన్సిలో ఉంటూ హోమ్ మీటింగ్లు చేస్తూ, సిఎన్సిలో ఉంటే లక్ష రావండి, సిఎన్సిలో ఉంటూ హోమ్ మీటింగ్స్ పెద్ద విషయం అంటే హోమ్ మీటింగ్ చేయడం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ పెద్ద విషయం అంటే హోమ్ మీటింగ్ చేయడం. 6 డెమోలు చేసి సిఎన్సి ప్లాన్ చెప్పి, ఇగో ఈ షాపు మనం షాప్ చేంజ్ చేయాలి. ఎక్స్ షాప్ లో కొంటే మనకి కెమికల్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, బిజినెస్ చేసుకునే అవకాశం లేదు, డిస్కౌంట్ లేదు. కానీ ఈ ప్రొడక్ట్స్ తో మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, డిస్కౌంట్ వస్తున్నాయి, బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. మీకే అవకాశం ఇస్తే మీరు ఏ షాప్ లో కొంటారు? కిరాణా షాప్ లో కొంటారా, వెస్టీ షాప్ లో కొంటారా అని, వెస్టీ షాప్ లో కొంటారా అని అనండి. వెంటనే అప్పుడు చేయండి, కవర్ తీసేసి ఇవ్వండి. ఈ 6 డెమోలు చేయడం చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ పిల్లలు చేస్తారు డెమోలు. అప్లైన్ తోని ఒక 3 to 4 అండి, మ్యాక్స్ 3 to 4. ఈ రోజు మీకు తెలుసు పురుషోత్తమ అండ్ పూర్ణిమ దాసు 32 లెగ్గులు ఉన్నాయండి వాళ్ళకి, 32 లెగ్స్, 19 ఎల్ఓబీస్ ఉన్నాయి. సో నాకు అంటే శ్రీనివాస్ వాడమని సార్ మొన్న చెప్తూ ఉండే, 16 లెగ్స్ ఎల్ఓబీలు అయినాక మళ్ళీ వేరే వాళ్ళని జాయిన్ చేయడానికి అవకాశం లేదు. మళ్ళీ అప్పుడు ఏం సార్ వాళ్ళ మేడం ని మళ్ళీ జాయిన్ చేసి మళ్ళీ దాని మీద 16 లెగ్గులు అయినాయి. ఒక వ్యక్తి 6 ఏళ్లలో బిఎంసీఎం అయిండు అంటే ఏం జరుగుతుంది అక్కడ అనే ప్రతి లెగ్గులో వచ్చి అని హోమ్ మీటింగ్లు చేయలేదు. ప్రతి లెగ్గులో హోమ్ మీటింగ్ చేసే లీడర్స్ ని క్రియేట్ చేసిండు అక్కడ. హోమ్ మీటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలో ఒక 2-3 హోమ్ మీటింగ్లను నేర్పించింది కాబట్టి ఈరోజు 6 years లో ఆయన బిఎంసీఎం. మనం కొంత ప్లాన్ చెప్తుంటే నా విస్ట్ తెలుసా, నేను 8 ఏళ్ళ కింద జాయిన్ అయినా, మరి అదే 8 ఏళ్ళ 6 ఏళ్ళ కింద పురుషోత్తం సార్ జాయిన్ అయ్యిండు, అదే 5 ఏళ్ళ కింద బట్టమెంట్ సార్ జాయిన్ అయ్యిండు. నేను 6 నెలలు అయితే తప్ప జాయిన్ అయ్యి, కానీ నేను నాకు ఆ ఏం చేయలేను, నాకు ఏం రాలేదు. మరి నేను కూడా 6 నెలలు అయితే రీస్టార్ట్ అయ్యి. మేము నేర్చుకున్నాం, నేర్చుకుంటూనే ఉంటాం, నేర్చుకునేది కిందికి డౌన్లైన్స్ మనం చెప్తూనే ఉండాలి. ఓకే, సో 6 lakhs నుంచి మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ 1 lakh. సో ఇక్కడ చూడండి మన టీమ్ లో ఉన్న లీడర్స్ కొంతమంది చూడండి. ఓకే, సమతా మేడం అండ్ మధు సార్, వీళ్ళ ఒక ఇన్కమ్ చూడండి. వీళ్ళు సిఎన్సి లో ఉంటూ హోమ్ మీటింగ్స్ చేయడం ద్వారా, హోమ్ మీటింగ్స్ అంటే ఒక లెగ్ లో నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్ చేయరు, ఒక లెగ్ లో 3 లీడర్లు ఉంటారు. ఆ 3 లీడర్ కి 3 హోమ్ మీటింగ్లు చేస్తే వచ్చిన ఇన్కమ్ ఇది నెలకి. ఓకే ఓకే, సో దిస్ ఇస్ మై ఇన్కమ్. ఓకే, సో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకే, సో ఓకే, సో రాజశ్రీ మీద ఇంకో ఫోటో ఉందా చూపిస్తాను. సో ఇది, సో ఓకే, డైమండ్ డైరెక్టర్ అయిన సో శ్రీనివాస్ గౌడ్ అండ్ స్వాతి మేడం గారు. సో సార్ సిల్వర్ నుంచి డైమండ్ 1 month లో కొట్టేసిందండి. సో ఫస్ట్ మంత్ ఐ థింక్ అసిస్టెంట్ బ్రాంజ్, సెకండ్ మంత్ బ్రాంజ్, సెకండ్ మంత్ సిల్వర్, నాట్ బ్రాంజ్. ఓకే, థర్డ్ మంత్ డైరెక్ట్ డైమండ్, సిల్వర్ టు డైమండ్. బీభత్సమైన హోమ్ మీటింగ్లు చేసినాడు. ఓకే చూడండి, ఓకే, హోమ్ మీటింగ్ ఇస్ ద సీక్రెట్ టు సక్సెస్ అండి ఇక్కడ. సో సో ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ ఒక్కటే, హోమ్ మీటింగ్ సీక్రెట్ టు సక్సెస్. మనం అందరం కూడా ఇక్కడ ఓన్లీ హోమ్ మీటింగ్ ద్వారానే మనం పెద్ద బిజినెస్ మనం ఇక్కడ చేయగలుగుతాము. సో ఇక్కడ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, సో రాజశ్రీ మేడం చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, 1,93,000 నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్. హోమ్ మీటింగ్స్ చేయడం అంటే మా అందరికి పిచ్చి. అదే కాకుండా హోమ్ మీటింగ్స్ లో లీడర్స్ ని క్రియేట్ చేయడం, హోమ్ మీటింగ్స్ ద్వారా లీడర్స్ ని క్రియేట్ చేయడం, అందులో మాకు ఆ మేము నైపుణ్యం తీసుకున్నాం బాగా. సో అందుకే సక్సెస్ అయినాం. ఇదే ప్రతి ఒక్కరు కూడా చేసుకొని అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నంటే, 180 రోజుల్లో మనం క్రౌన్ అవ్వాలంటే, మీకు తెలుసు కొంతమంది 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత క్రౌన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు చేయలేంది నేను 180 రోజుల్లో చేసినానంటే అది బికాస్ ఆఫ్ హోమ్ మీటింగ్స్. హోమ్ మీటింగ్స్ చేస్తూ, సో చాలా మందికి హోప్ ఇస్తూ, నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి హోప్, సార్ మీతోని జత అయితే మేము కూడా 1 lakh తీసుకుంటాము అనే వాళ్ళతోని. సో ఈ పనులు చేయాలి మనం, సొంతంగా హోమ్ మీటింగ్ చేసుకొని మనం కింది వాళ్ళకి హోప్ ఇచ్చి వాళ్ళకి సేమ్ అట్లనే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఇది తీసుకున్నామండి సక్సెస్. 180 రోజుల్లో మాకు అడ్డగుడ్డిలో రాలేదు, ఏదో అదృష్టంగా
రాలేదు. సో దీని వెనుక కష్టం హార్డ్ వర్క్ ఉంది. కానీ ఒక్కటేసారి హార్డ్ వర్క్, ఇది లైఫ్ లాంగ్ కష్టపడం కదా. జాబ్ లో అయితే లైఫ్ లాంగ్ కష్టపడాలి, కానీ ఇక్కడ పడే వర్క్ ఏదైతే ఉందో అది షార్ట్ టర్మ్. అది షార్ట్ టర్మ్ లో కష్టపడండి, లైఫ్ టైమ్ లో జనరేషన్స్ లో మనం సెట్ అయిపోతాం. అదే మన జాబ్ లో మన బిజినెస్ లో మనం లైఫ్ టైం కష్టపడుతూనే ఉంటాం. ఈ లైఫ్ టైంలో ఏమైనా రిస్క్ జరిగితే పడిన కష్టం మొత్తం వృధా అవుతుంది. చిన్న చిన్న పనులు ప్యాషన్ తోని జాగ్రత్తగా డూప్లికేషన్ పద్ధతిలో గవర్నెన్స్ అక్కడనే ఉంచుకుంటూ, సో నేను ఉండను కానీ నా అప్లైని నేను నేను వాడుకుంటా అంటే చాలా కష్టం. రేర్ కేసెస్ అండి, రేర్ కేసెస్ లో మీ అప్లైని. ఇప్పుడు నేనున్న ఫర్ ఎగ్జాంపుల్ నాకు హన్మకొండకు వెళ్ళడానికి వీలు కావట్లేదు, కానీ ఒక పర్సన్ ఫోన్ చేసి నేను జాయిన్ అవుతాను సార్, సార్ నాకు బిజినెస్ ప్లాన్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను జాయిన్ అవుతా అన్నాడు అనుకోండి. అప్పుడు నేను డెఫినెట్ గా నా అప్లైని చెప్తాను. మా అమ్మ నాకు రావడానికి వీలు కావట్లేదు, చాలా లాంగ్ లో ఉన్నా. సో పర్సన్ నేను ఆల్రెడీ బేసిక్స్ అన్ని చెప్పేసిన, వెరీ ఇంట్రెస్టెడ్. సో మీరు ఫ్రీగా ఉన్నట్టయితే ఒకసారి అతను టైం ఇవ్వండి. మీరు ఏ టైంలో ఫ్రీ ఉంటారో చెప్తే నేను అతనికి చెప్తాను నేను. సో అతను ఆ టైంలో నేను టైం చూసుకుంటాడు, మీ దగ్గరకు వస్తాడు. ఇట్లా అయితే ఓకే. కానీ నేను నా అప్లైన్ మీద ప్రెషర్ పెట్టి నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఆయన ఎగ్జైటింగ్ కూడా నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు, లేదు లేదు మళ్ళీ ఆయన టైం ఇవ్వడు, ఆయన బిజీ ఉంటాడు. ఇట్లా కాదండి. ఓకే, సో డెఫినెట్ గా డౌన్లైన్స్ టైం తీసుకోండి, అప్లైన్ టైం జాగ్రత్తగా యూస్ చేసుకోండి. సో మనం చెప్తున్నాం కానీ వీఆర్ గోయింగ్ టు రాక్ ద మీటింగ్, వీఆర్ గోయింగ్ టు రాక్ బిజినెస్. 180 రోజుల్లో డెఫినెట్ గా ఈ ఫ్రీడమ్ గ్రూప్ లోకి వెళ్ళి ఒక 6 క్రౌన్లు బ్రేక్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ సో నా దగ్గర ఉంది. సో ఆ లీడర్స్ ఎవరో డేటా నా దగ్గర ఉంది. సో కరెక్ట్ క్రౌన్ మైండ్ సెట్ తో ఉన్నారు వాళ్ళు. సో డెఫినెట్ గా యు ఆర్ గోయింగ్ క్రౌన్ అండి. సో ఈ రోజు జరిగిన సెషన్ కి మనకి ఇప్పుడు ఒక్కొక్క సిఎన్సి మీటింగ్ ద్వారా ఎంతమంది ఎట్లా బిజినెస్ గ్రోత్ అవుతుందో మనం చూస్తున్నాం. ఫస్ట్ సిఎన్సి నుంచి థర్డ్ సిఎన్సి కి హ్యూజ్ గ్రోత్ అయింది, డబల్ ద గ్రోత్ అయింది, డబల్ గ్రోత్. ఈ సిఎన్సి మీటింగ్ లోకి వెళ్ళి నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ దీనికి అడ్వాన్స్ ఉంటుంది, ఇంకా అద్భుతం ఇంకా. ఓకే, ఇది ఏదో చెప్పాను కదంటే, మేము గ్రౌండ్ వర్క్ చేసి గ్రౌండ్ వర్క్ లో మేము చూసిన అంశాలు, గ్రౌండ్ వర్క్ లో మేము పడ్డ ఇబ్బందులు. సో మీరు పడద్దు, ఇలా చేసుకుంటే మీ బిజినెస్ అద్భుతంగా ఉంటది, ఇలానే చేయాలి ఈ బిజినెస్. కొంతకాలమే మనం ఇక్కడ పార్ట్ టైం గా హార్డ్ వర్క్ చేస్తాం, కానీ లైఫ్ లాంగ్ మనం ఫ్రీ అయిపోతాము అని ఒక అంశాలను పట్టుకొని వచ్చి పడబోసి మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరండి ఇక్కడ ఇందులో ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా మీ అందరు ఇక్కడ సక్సెస్ తీసుకుంటారు. సెల్ఫ్ బిలీఫ్ వెరీ ఇంపార్టెంట్. మన శ్రీనివాస్ వడ్డేమన్ సార్ చెప్పిన 2 అంశాలు అదే. సెల్ఫ్ బిలీఫ్, మనని మనం నమ్మడం. మనకి ఇక్కడ డౌట్ వచ్చిందా మనం అవుట్, డౌట్ ఎప్పుడు ఉండదు. ఓకే, మా భరత్ సార్ ఉన్నాడు, మా శ్రీనివాస్ గౌడ్ సార్ ఉన్నారు, ఓకే, మా రాజశ్రీ మేడం ఉంది, మా రమ్య మేడం ఉంది, వాళ్ళు ఉన్నారు, మేము వెళ్తాం ఇంక అంతే. భరత్ సార్ 180 days లో కొట్టి చూపించిండు. భరత్ సార్తో అయింది అంటే నాతో కూడా అవుతుంది. నాకు 2 కళ్ళు ఉన్నాయి, నాకు 2 చెవులు ఉన్నాయి, నాకు ఒకటే గుండె ఉందని. ఐఎమ్ నాట్ ద డిఫరెంట్. ఓకే, మీ దగ్గర నా దగ్గర డిఫరెన్స్ నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ నేను ప్రతిరోజు పంచుతున్నా, సిఎన్సి రూపంలో పంచుతున్నా. ఓకే, ఎవ్రీడే జూమ్ మీటింగ్ లో ఎంతో కొంత. సో నాతోని ఏమంటారు, నాతో లవ్ లో పడ్డ వాళ్ళకైతే సో వాళ్ళు ఈజీగా వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఉంటారు నాతో, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా. ఓకే, నేను ఎప్పుడు చెప్తా ఉంటే చీజార్ కూడా ఒకసారి చెప్పిన, మీ అప్లైన్ మైండ్ సెట్ ఏందో మీరు రీడ్ చేయగలిగితే మీ గేమ్ ఓవర్. మనం ఏం చేస్తామంటే, అంటే నేను చూస్తుంటా నా డౌన్లైన్ ఎట్లా ఆలోచిస్తాడు, అమ్మా నా అప్లైన్ నా గురించి ఇంత పీవీ తీసుకపోతాంట, ఇదేంద్రా. నేను ఎప్పుడు మా మధు సారు, మా శ్రీనివాస్ వడ్డమని మైండ్ సెట్ చదువుతా ఉంటాను. ఫ్యాక్ట్ ఇది. ఎందుకు శ్రీనివాస్ వడ్డమని 2 రోజులు నా మీద టైం ఇన్వెస్ట్మెంట్ చేసిండు. సో భరత్ సార్ డియూసిడి కావాలి, భరత్ సార్ యూసిడి కావాలి. సో శ్రీనివాస్ వడ్డమని బిజినెస్ ఎట్లా చేస్తాడు. సో అని ఎక్కువ టీంకి నేను రోజు 8 to 5 అందుకే కూర్చున్నారు సార్ వాళ్ళు అంటారు. నేను అడిగిన టైం, సార్ నేను మీ ఇంటికి 8 o'clock వస్తాను, 5 వరకు ఉంటాను, మీరు ఏం ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి. సో వాళ్ళ డౌన్లైన్స్ సార్ ఎట్లా మాట్లాడుతున్నాడు, సో లీడర్షిప్ ట్రైనింగ్ ఎట్లా ఇస్తున్నాడు, మోటివేషన్ ఎట్లా ఇస్తున్నాడు. నేను ఎప్పుడు నా అప్లైన్లతోనే ఉంటా అండి. ఓకే, ఐ లవ్ మై అప్లైన్స్.
నా అప్లైన్ లేకుండా నాతో కాదు ఈ బిజినెస్. ఓకే, మీరు కూడా ఎప్పుడు మీ అప్లైన్ ని ఇట్లా పట్టుకొని ఉండండి. మీ అప్లైన్ మైండ్ సెట్ ఏందో మీరు తెలుసుకోండి. మీ అప్లైన్ దేని గురించి ఆలోచిస్తాడు? శ్రీనివాస్ వడ్డమని విఎంసీఎం గురించి ఆలోచిస్తాడు. మీకు తెలియని విషయం ఏంటంటే టాప్ 30 ఎర్నర్స్ ఉన్నారు కదా, సో వెస్టేజ్ లో శ్రీనివాస్ వడ్డమన్ అనే పర్సన్ ఓన్లీ పర్సన్ విఎంసీఎం కాదు, మిగతా వాళ్ళందరూ విఎంసీఎం. అరే ఎవరు ఈ శ్రీనివాస్ వడ్డమన్? విఎంసీఎం కాకపోయినా టాప్ 30లో వచ్చిండు. ఎవరు శ్రీనివాస్ వడ్డమన్? ఎట్లా బీభత్సం అని పనిచేసి ఉంటాడు. సో ఆ పవర్ నాకు వచ్చింది. సో నేను వెలిగిన ఇప్పుడు నా లోపల. సో మీ అందరూ ఏం చేయండి, సో నా మైండ్ రీడ్ చేయడం స్టార్ట్ చేయండి. భరత్ సార్ ఏడ తిరుగుతున్నాడు, భరత్ సార్ పర్సనల్ పీవీ ఎంత, భరత్ సార్ ఎన్ని లెగ్గులతో ఎలివోబుల్ అయిండు, అది నేను చెప్పాను. ఎన్ని లెగ్గులతో ఎలివోబుల్ అయ్యి ఉంటాడు. భరత్ సార్ ఎంతమంది భరత్ సార్ టీం నుంచి జూమ్ మీటింగ్ వస్తున్నారు, స్టడీ చేయండి. మీరు అప్లైన్ చేసి చేయండి, అప్లైన్ వెంటాడండి. ఓకే, సో అంటే ప్రతి ఒక్కరు మీ అప్లైన్స్ మీద దాని ఏమంటారు, అప్లైన్స్ మీద అదొకటి పెంచుకోండి. ఓకే, లవ్వా ఇంకేమో, అప్లైన్ ని ప్రేమించండి, అప్లైన్ మీద పెంచుకోండి. ఓకే, అట్లా అని చెప్పేసి అప్లైన్ ఇబ్బంది పెట్టకండి. ఓకే, నువ్వు రావయ్యా అని ఇలా ఇబ్బంది పెట్టకండి. హోమ్ మీటింగ్ చేయి నేను పక్కకుంటా, నువ్వు చేయి మళ్ళీ పీవీ వచ్చినాక సార్ మీరు చెప్పారు కాబట్టి సూపర్ వచ్చింది సార్ పీవీ 300 పీవీ. ఎవరు చెప్పినారా? అద్దు, ఈ ఒక్కసారి వచ్చింది పీవీ, తర్వాత ఎవరు చెప్తారు పీవీ? ఫ్యాక్ట్ అండి. నేను చెప్పేటి అన్ని కూడా ఇది ఎట్లా అంటే ఇక డూప్లికేషన్ మీద ఒక గంట సేపు మాట్లాడొచ్చు. ఓకే, సో 3 హోమ్ మీటింగ్ల కంటే మీ అప్లైన్ ఎక్కువ చేస్తున్నారంటే ఐఎమ్ సారీ, మీ క్రౌన్ లేట్ అవుద్ది. క్రౌన్ అవుతారు మీరు పక్క, కానీ లేట్ అవుద్ది. మనం తొందరగా అయితే చాలా బెటర్ లేట్ అవ్వడం కంటే. ఓకే, సో టైం ఎంత అండి? సో 9. ఓకే, సో వాట్ ఎవర్ నేను ఏదైతే ఈరోజు చెప్పాలి అనుకున్నానో సో అది కన్వే చేశానని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరం అండి, సో కమ్మింగ్ డిసెంబర్ కల్లా ఈ ఫ్రీడమ్ గ్రూప్ లోకి వెళ్ళి 6 బ్రాంజ్లు లేపుతున్నాం, మీరు రాసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.